రాష్ట్రంలో జనాభా పెరగాలి, ఇది అత్యంత ఆవశ్యకం. జనాభా పెరుగుదల భారం కాదు, ఇది సంపద అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఇది హాస్యాస్పదం, ఇది విడ్డూరం. ప్రపంచంలో 242 దేశాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచ జనాభా 809 కోట్లు. దేశాలేమో 242, జనాభా 809 కోట్లు. ఈ 242 దేశాల్లో మంది ఒక దేశం. కానీ ప్రపంచ జనాభాలో 809 కోట్లలో భారతదేశపు జనాభా 147 కోట్లు. నంబర్ 1 స్థానంలో ఉన్నాం ఇప్పటికే. మొన్నటి వరకు చైనా మొదటి స్థానంలో ఉండేది, దాన్ని దాటిపోయాం. ఇప్పుడు జనాభాలో ప్రపంచంలోనే నంబర్ 1 భారతదేశం. మొదటి స్థానంలో ఉన్న భారతదేశం జనాభా 147 కోట్లు. రెండవ స్థానంలో ఉన్న చైనా జనాభా 142 కోట్లు. మూడవ స్థానంలో ఉన్న అమెరికా జనాభా కేవలం 34 కోట్లు. ప్రపంచ భూ విస్తీర్ణంలో భారతదేశపు భూ విస్తీర్ణత 2.4%. కానీ ప్రపంచ జనాభాలో భారతదేశపు జనాభా 18%. భూ విస్తీర్ణం 2.4%, జనాభా విస్తీర్ణము 18%. ఇక జనసాంద్రత అంటే చదరపు కిలోమీటర్కు ఎంతమంది మనుషులు ఉన్నారు, ఇది ప్రపంచ సగటు చదరపు కిలోమీటర్కు 55 మంది. కానీ మన దేశంలో 488 మంది. రెండవ స్థానంలో ఉన్న చైనాలో 151 మంది. మూడవ స్థానంలో ఉన్న అమెరికాలో కేవలం 38 మంది. ఇక రష్యాలో అయితే 9 మంది. మన దేశంలో 488 మంది చదరపు కిలోమీటర్కు. ఈ పరిస్థితుల్లో ఆల్రెడీ దేశంలో ఉన్న వాళ్ళకే కనీస సౌకర్యాలు కల్పించలేని పరిస్థితిలో ఉన్నాం. తినేదానికి తిండి, కట్టేదానికి బట్ట, ఉండేదానికి చోటు, విద్య, వైద్యం, ఈ యొక్క కనీస సౌకర్యాలు అందించలేకపోతున్నాం. యువత మద్యానికి, డ్రగ్స్కు, గంజాయికి బానిసలై అసాంఘిక శక్తులుగా మారుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువతను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారు. యువత తగ్గిపోతుంది, ముసలోళ్ళు ఎక్కువైపోతున్నారు, కాబట్టి యువత రావాలంటే బిడ్డలు ఎక్కువ కనాలని. కానీ ఆల్రెడీ ఉన్న యువత వాళ్ళకు ఉపాధి ఉద్యోగాలు లేక వాళ్ళను మద్యానికి బానిసలు చేసి డ్రగ్స్కు, గంజాయికి వాళ్ళు అసాంఘిక శక్తులుగా మారిపోయి యువత నిర్వీర్యమైపోతూ ఉంది. ఉన్న యువతకే ఆ పరిస్థితి ఉంటే ఇంకా వచ్చే వాళ్ళ గురించి ఆలోచించడం విడ్డూరం. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ వచ్చింది. మా దేశస్తులకే ఉద్యోగాలు కావాలా, ఇతర దేశస్తులు వద్దు అని కొన్ని సందర్భాల్లో చంపుతూ ఉన్నారు. ఇతర దేశాల్లోనే కాదు, మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనే ఆ ఫీలింగ్ వస్తూ ఉంది. ఎందుకు రాష్ట్ర విభజన జరిగేదానికి కారణమేమి? నవ్యాంధ్ర తెలంగాణ విభజన 2 రాష్ట్రాలు విభజన ప్రధాన కారణం ఇదే, లోకలు నాన్ లోకలు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇంకా కొత్తగా ఉద్యోగాలు ఎక్కడొస్తాయి? అక్కడ ఉండేవాళ్ళే తిరిగి వచ్చే పరిస్థితి ఉంది. దేశంలో ఆల్రెడీ ఉండే వాళ్ళ పరిస్థితి విధంగా ఉంది. ఇప్పటికే నిరుద్యోగం వికటాట్టహాసం చేస్తూ ఉంది. ప్రపంచంలో తలసరి ఆదాయంలో భారతదేశపు ర్యాంకు 144, ఆకలి సూచికలో 101, సంతోష సూచికలో 144. ఈ పరిస్థితుల్లో జపాన్, దక్షిణ కొరియా, ఇటలీ కొన్ని దేశాలతో పోల్చి అక్కడ జనాభా తగ్గిపోతూ ఉంది, యువత తగ్గిపోతూ ఉంది, సమస్యలు వస్తున్నాయి, మనకు కూడా ఆ సమస్యలు వస్తాయి అని పులిని చూసి అక్క వాత పెట్టుకున్నట్లు
ఆ దేశాల పరిస్థితి చూసి ఇక్కడ ఆలోచిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఆ దేశాలు ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు. తలసరి ఆదాయం చాలా ఎక్కువగా ఉంది. అక్కడ జనాభా తక్కువ, జనసాంద్రత తక్కువ. తలసరి ఆదాయంలో జపాన్ తలసరి ఆదాయం $34,717 మంది, భారతదేశంది $2,818. ఇంకా దేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం చాలా తక్కువ. ఎక్కడో అగదాల కట్టకాడున్నాం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా అమ్మకు అన్నం పెట్టని ప్రభుత్వుడు పిన్నమ్మకు బంగారు గాలు చేస్తున్నట్లు ఉన్న వాళ్ళకే దిక్కు లేకుండా, ఉపాధి లేకుండా, ఉద్యోగాలు లేకుండా, నిరుద్యోగ వృత్తి లేకుండా, సూపర్ 6 అమలు కాకుండా పరిస్థితి ఉంటే ఇంకా బిడ్డలు కనండి, ఎంతమంది ఎక్కువ ఉంటే అంత ప్రోత్సాహమిస్తాం అని చెప్పడం అనేది ఇది ఏమాత్రం సమంజసం కాదు. ముఖ్యమంత్రి గారు పునరాలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.